హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో 1 ఇయర్ లోపు చిన్నారులకి ఎటువంటి ఆహారం పెట్టకూడదు అనేది చూద్దాం. ఇది తెలుసుకోవటం వల్ల మన చిన్నారులకి జనరల్గా వచ్చే కోల్డ్, కఫ్, ఫీవర్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే చిన్నారులు హెల్తీగా, యాక్టివ్గా, ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా డాక్టర్స్ని దగ్గరికి రానియకుండా మన చిన్నారులను మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు వరకు మన ఛానల్లో చిన్నారులు హెల్తీ వేగా వెయిట్ గెయిన్ అవడానికి, హెల్తీగా ఉండటానికి ఎటువంటి రెసిపీస్ పెట్టాలి అని అయితే పోస్ట్ చేశాను. ఈరోజు వీడియోలో మ్యాక్సిమం కవర్ చేస్తాను. 1 ఇయర్ లోపు చిన్నారులకి మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి, వాటికి ఆల్టర్నేటివ్స్గా మన చిన్నారులకి ఏం పెట్టాలి, ఎలా ఇవ్వాలి అనేది అయితే చెప్తాను. పిల్లలకి సంబంధించి ఇలాంటి వీడియోస్ నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి సంబంధించి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఎక్కువ కామెంట్స్ దేనికి రిలేటెడ్గా వస్తే ఆ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. 1 ఇయర్ లోపు చిన్నారులకి డైజెషన్ సిస్టమ్ అనేది ఇన్మెచ్యూర్ స్టేజ్లో ఉంటుంది. వాళ్ళ శరీరానికి కావాల్సిన పోషక విలువలను కూడా మనం పర్టికులర్గా ఈ 1 ఇయర్ పీరియడ్లో ఇవ్వాలన్నమాట. 1 ఇయర్ వచ్చేంత వరకు మనందరికీ తెలిసిందే మదర్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి. కొంతమంది తల్లులకి ఫీడింగ్ ఇవ్వటం అవ్వదు. అలాంటప్పుడు మనం ఫార్ములా ఫీడింగ్ అయితే ఇవ్వాలి. కౌ మిల్క్, బఫెలో మిల్క్ లాంటివి ఇవ్వకూడదు. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఎంచుకోవద్దు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్నారులకి అరిగించుకునే శక్తి అయితే ఈ 1 ఇయర్ లోపు అయితే ఉండదు. ఈ మిల్క్ ఇవ్వటం వల్ల చిన్నారులకి స్కిన్ ఎలర్జీ, ర్యాష్ రావటం, మోషన్స్ అవటం, ఆ మోషన్స్ కూడా 5 to 6 times వరకు వెళ్తారనమాట. రోజు మొత్తంలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఇంకా వస్తూనే ఉంటాయి. అందుకని మీరు అవాయిడ్ చేయండి. వీటికి ఆల్టర్నేటివ్గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అది సమస్య ఉంటే కనుక ఫార్ములా ఫీడింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ ఫార్ములా ఫీడింగ్ కూడా మనం ఏది పడితే అది పౌడర్ తెచ్చుకోకూడదు. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మన పిల్లల హెల్త్ కండిషన్ని బట్టి వాళ్ళు రికమెండ్ చేస్తారు, దాన్నే మనం యూస్ చేసుకోవాలి. తల్లిపాలు తాగుతున్న చిన్నారులకి ఒక్కొక్కసారి వాతం చేస్తుంది. దానికి రిజల్ట్గా పొట్ట ఉబ్బరంగా ఉండటం, మోషన్ వెళ్లకుండా ఉండటం, పాలు తాగకుండా ఉంటారు. గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి ఆ టైంలో మీరు కొద్దిగా కోకోనట్ ఆయిల్ని తీసుకుని చేతులకు అప్లై చేసుకుని చిన్నారులు పొట్ట చుట్టూరు మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ లాగా అప్లై చేయండి. ఒక 5 minutes పాటు స్లోగా అలా తిప్పుతూ ఉండండి. అప్పుడు వాళ్ళకి గ్యాస్ కానీ ఏమన్నా ఉంటే బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు చలాకీగా యథావిధిగా పాలు అయితే తాగుతారు. 6th month నుండి మన చిన్నారులకి మనం సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ప్యూరీస్, ఉగ్గు అలాంటివి పెడుతూ ఉంటాం కదా. ఈ స్టేజ్లో మన చిన్నారులు ఎప్పుడైనా ఫుడ్ తినకుండా ఉంటే హనీ లేదా షుగర్ యాడ్ చేస్తాం. స్వీట్నెస్ కోసం కొద్దిగా ఏమన్నా తింటారేమో అని చెప్పి. అసలు మనం హనీని, షుగర్ని అవాయిడ్ చేసేయాలి. హనీలో బొటలిజం అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దీనివల్ల పిల్లల మజిల్స్ గ్రోత్ని వీక్గా తయారు చేస్తుంది. ఊరికే నడుస్తూనే పిల్లలు పడిపోతారన్నమాట. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి. అందుకని హనీని అవాయిడ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే హనీ ఇస్తూ ఉంటారు పిల్లలకి, మాటలు బాగా వస్తాయి అని చెప్పేసి. అలాగే చిగుర్లు మంచిగా పొళ్ళు గట్టిగా వస్తాయి అని చెప్పేసి చిగుర్లు కూడా రాస్తూ ఉంటారు. సో అస్సలు మీరు ఇవ్వద్దు. హనీ అనేది అవాయిడ్ అయితే చేసేయండి. షుగర్ కూడా అంతే. షుగర్ వైట్గా ఉండటానికి రిఫైన్ చేస్తారు. ఆ రిఫైన్ చేసే క్రమంలోనే కెమికల్స్ అనేవి వాడతారన్నమాట. 0 న్యూట్రిషన్స్ అయితే ఉంటాయండి షుగర్లో. షుగర్ ఇవ్వటం వల్ల చిన్నారులకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఇంకా ఎక్స్ట్రాగా మనకి డిస్అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి. పళ్ళకి సంబంధించిన డిసీజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవటం, ఊరికే వస్తాయి, ఊడిపోవటం, గట్టిగా ఉండవు అనమాట, స్ట్రాంగ్గా ఉండవు. బాడీలో షుగర్ లెవెల్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇమ్యూనిటీ గ్రోత్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే చిన్నారులకి ఇమ్యూనిటీ గ్రోత్ డిక్రీజ్ అవుతుందో చిన్నారులకి జనరల్గా వచ్చే కోల్డ్, కఫ్, ఫీవర్ ఇలాంటి సమస్యలు త్వరగా నయం అవటానికి అయితే చూసుకోవు. అంతేకాకుండా రెగ్యులర్గా కోల్డ్, కఫ్, ఫీవర్ వస్తానే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ గ్రోత్ బాగుంటుందో పిల్లలకి వాళ్ళకి శక్తి వస్తుంది బాడీకి. కోల్డ్ వచ్చినా, కఫ్ వచ్చినా త్వరగా తగ్గించుకోవడానికి, త్వరగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి చూసుకుంటుంది. ఇమ్యూనిటీ గ్రోత్ కనుక మంచిగా ఉంటాయి. స్వీట్నెస్ అనేది ఒకటి ఉంది అని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఫ్రూట్స్ పరంగా బనానా, సపోటా, యాపిల్ ఈ 3 న్యాచురల్ స్వీట్నెస్గానే ఉంటాయి. వెజిటేబుల్స్లో అయితే క్యారెట్, స్వీట్ పొటాటో ఈ 2 కూడా స్వీట్గానే ఉంటాయి. లేదు మీ పిల్లలకు ఉగ్గు పెడుతున్నా, లేదన్నా ఏమన్నా ప్యూరీస్ పెడుతున్నారనుకోండి, అందులో కొద్దిగా స్వీట్ యాడ్ చేద్దాము అనుకుంటే ఖర్జూరం సిరప్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే రైసెన్స్ సిరప్ను ఉపయోగించుకోవచ్చు. జాగరీ సిరప్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. రోజు మొత్తంలో 1 ఇయర్ లోపు చిన్నారులకి
కేవలం లెస్ దాన్ 1 గ్రామ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వాళ్ళ బాడీకి అవసరం అవుతుంది. ఆ నీడెడ్ సాల్ట్ అనేది మదర్ ఫీడింగ్లో కానీ లేదా మనం ఇచ్చే ఫార్ములా ఫీడింగ్లో కానీ వెళ్ళిపోతుంది అనమాట. 6th మంత్ ఎబోవ్ చిన్నారులకి అయితే మనం జనరల్గా ప్యూరీస్ పెడతాం, అలాగే వెజిటేబుల్స్ పెడతాం. వాటిలలో సపోజ్ స్పినాచే ఉంది, వాటిలలో ఉన్న సాల్ట్నెస్ అనేది చిన్నారుల బాడీకి సరిపోతుంది అనమాట. అందుకనే ఎక్స్ట్రాగా వాళ్ళకేమి సాల్ట్ అయితే నీడెడ్ ఉండదు. పర్టికులర్గా ఆ స్టేజ్లో పిల్లల కిడ్నీస్ అనేవి ఇన్మెచ్యూర్ స్టేజ్లో ఉంటాయి. వాటి వల్ల ఎక్సెస్ సాల్ట్ మనం ఇచ్చామంటే కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుందన్నమాట, డ్యామేజ్ అవుతుంది. అందుకని సాల్ట్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్కి ఆల్టర్నేటివ్గా ఇందాక నేను చెప్పినట్టు ఫీడింగే సరిపోతుంది, మదర్ ఫీడింగ్, ఫార్ములా ఫీడింగ్. లేదంటే మనం పెట్టే వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో కూడా న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి చిన్నారులకి లెస్ దాన్ 1 గ్రామే సరిపోతుంది కాబట్టి అది చాలు. 1 ఇయర్ లోపు చిన్నారులకి ఎగ్ వైట్ కూడా మనం పెట్టకూడదు. ఎగ్ ఎల్లో 8th మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఎగ్ వైట్ పెట్టడం వల్ల చిన్నారులకి స్కిన్ ర్యాష్ రావటం, ఎలర్జీ లాగా బాగా దద్దుర్లు అయితే వచ్చేస్తాయి రెడ్డిష్ కలర్లో. కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్ వైట్లో ఉన్న ప్రోటీన్స్ అరిగించుకునే శక్తి చిన్నారుల డైజెషన్ సిస్టమ్కి అయితే ఉండదు పర్టికులర్గా ఆ స్టేజ్లో. సో కిడ్నీకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి డాక్టర్స్ కూడా మనకి చెప్తూ ఉంటారు, ఫస్ట్ ఎగ్ ఎల్లో పెట్టండి, 1 ఇయర్ దాటిన తర్వాత మీరు చిన్నారులకి ఎగ్ వైట్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. 6th మంత్ బేబీ దగ్గర నుండి చిన్నారులకి వాటర్ అయితే మనం ఇవ్వచ్చు. వాళ్ళకి సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, ఉగ్గు అలా పెడుతూ ఉంటాం, ప్యూరీస్ కూడా. అప్పుడు మనం లైట్గా 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే ఇవ్వచ్చు. 6th మంత్ లోపు చిన్నారులకి ఫీడింగ్ అయితే సరిపోతుంది. అలాగే పల్లీలు కూడా మన చిన్నారులకి 1 ఇయర్ దాటిన కాడ నుంచే ఇవ్వాలి. పల్లీలు కొంతమంది 8th మంత్ కాడ నుంచి ఇవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. అరుగుదల అవడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. అందుకనే పల్లీలు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. పల్లీలు తీసుకోవడం వల్ల చిన్నారులకి ఎలర్జీస్ కూడా రావచ్చు అని చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా 1 ఇయర్ లోపు చిన్నారులకి క్యాండీస్ అస్సలు ఇవ్వకూడదు, చాక్లెట్స్. రా వెజిటేబుల్స్ కుక్ చేసుకుని లేదా బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ మాత్రమే మన చిన్నారులకి పెట్టాలి. చిప్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు, పీనట్స్ని ఇవ్వకూడదు, అలాగే ఐస్ క్రీమ్స్ని కూడా అవాయిడ్ చేసేయాలన్నమాట. 1 ఇయర్ దాటిన తర్వాత కూడా పిల్లలకి షుగరు, సాల్ట్ అనేది చిటికడే వేసుకోవాలి. ఓకే 1 ఇయర్ వచ్చేసింది కదా అని మనం ఎక్కువ మోతాదు అయితే వేయకూడదు అనమాట. పిల్లలు ఈజీ వేలో వెయిట్ గెయిన్ అవడానికి నేను ఒక సిరీస్ని రన్ చేశాను 30 డేస్ పాటు. ఆ సిరీస్ మీకు ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని రెసిపీస్ కూడా పోస్ట్ చేశాను వెయిట్ గెయిన్ అవడానికి. చిన్నారులు హెల్తీగా ఉండటానికి హోమ్ రెమెడీస్ కూడా నేను పోస్ట్ చేశాను. జనరల్గా వచ్చే దగ్గు, జలుబు త్వరగా తగ్గిపోవాలి అంటే మన ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులతోనే మన చిన్నారులకి హెల్త్ ఎలా క్యూర్ చేసుకోవచ్చు అని కూడా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఉపయోగపడే వీడియోసే ఉంటాయి. పిల్లలందరికీ ఆ వీడియోస్ ఎంతగానో సహాయపడతాయని నేనైతే ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఆ వీడియోస్ని కూడా ఒక్కసారి విజిట్ చేయండి. మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవే ఉంటాయి. ఇవి మనం అవాయిడ్ చేసినట్లయితే చిన్నారులు హెల్తీగా గ్రో అవుతారు. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా 1 ఇయర్ వచ్చేసరికి చక్కగా రెడీగా ఉంటుందన్నమాట. ఎటువంటి ఆహారమైనా అరుగుదల చేసుకునేలాగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని నేనైతే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.